వెల్కమ్ టు ది సాక్షి ఎక్స్ప్లెయినర్. ఈ వారం నేను చాలా ముఖ్యమైన అంశంతో ఎక్స్ప్లెయినర్తో మీ ముందుకు వచ్చాను. దేశ ఆర్థిక భద్రత కోసం, మనందరి భవిష్యత్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఒక 7 సూచనలు చేశారు. యాక్చువల్లీ ఈ మేడ్ 7 అపీల్స్. వాటిని నేను ఇక్కడ ఇంకా విడమర్చి చెప్పడానికి ఒక 10 సూచనలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందున్నాను. ఆయన చాలా అంశాల్లో ముఖ్యంగా చెప్పవలసింది పెట్రోల్, డీజిల్ ఈ యూసేజ్ ఏదైతే ఉందో దీన్ని తగ్గించాలన్నారు. అలాగే లోకల్ వస్తువులు అంటే భారతీయ వస్తువులను మాత్రమే కొనాలని, అవసరం లేని విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని, ఏడాది పాటు బంగారం కొనొద్దని ఆయన సూచించారు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా మళ్ళీ అడుగులు పడాలి. అలాగే వంట నూనెల వినియోగం తగ్గించాలి, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాలి అంటూ 7 సూచనలు చేశారు. అయితే దాంట్లో ముఖ్యంగా ఒక ఏడాది పాటు బంగారం కొనవద్దు అనే సూచన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చనీయాంశం అవుతుంది. ముఖ్యంగా మనకి భారతదేశంలో గోల్డ్ అంటే ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్, అది మనందరికీ తెలిసిందే. మొత్తం ప్రపంచంలో 2వ అతిపెద్ద బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశంగా భారత్ ఎందుకుంది అంటే కనుక ఖచ్చితంగా ఈ ఎమోషన్నే చెప్పాలి. అయితే ఇదే అంశాన్ని నేను ఇంకా మీకు విడమర్చి చెప్పదలుచుకుంటున్నాను. రైట్, లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్ అండ్ లెట్స్ లుక్ ఇన్ టు దాట్ 7 అపీల్స్ని ఒక 10 సూచనలుగా విడమర్చి చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. లెట్స్ ప్లే ఇట్ ఆన్ అ బిగ్ స్క్రీన్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్. ప్రధాని చేసిన సూచనలు ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏడాది పాటు బంగారం కొనద్దండి అని చెప్పారు ఆయన. రైట్, చాలా విమర్శలు కూడా ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. ఇది ఫారిన్ పాలసీకి విరుద్ధంగా ప్రధాని మాట్లాడుతున్నారని. కానీ మనకి ఈ సమయంలో ముఖ్యంగా ఉండవలసింది మన దేశ భద్రత, అలాగే ఎకానమీ పరంగా మన దేశాన్ని నిలబెట్టుకోవడానికి. సో మనం ఖచ్చితంగా మన బాధ్యతగా చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిని వీటితో సరిపోల్చి చూస్తే కనుక దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆస్టెరిటీ డ్రైవ్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. రైట్, లెట్ us ఎక్స్ప్లెయిన్. ఏడాది పాటు బంగారం కొనద్దు, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలి. ఆయన పూర్తిగా మీరు బండ్లు వాడద్దండి, వెహికల్స్ వాడద్దండి, ఇంట్లో పెట్టండి, నడిచి వెళ్ళండి అని చెప్పట్లేదు, తగ్గించండి అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బిలియన్లు ఖర్చు పెట్టి మన భారతదేశంలో ఏదైతే ఈ మెట్రోలు నిర్మించారో వాటిని వాడండి అని కూడా చెప్పారు. తద్వారా డీజిల్ అలాగే పెట్రోల్ ఈ 2 వాడకం తగ్గితే మనం దిగుమతి చేసుకునే క్వాంటిటీ తగ్గుతుంది. తద్వారా మనకి ఈ కొరత అనేది ఏర్పడదు అనేది ఆయన సూచన. రైట్, అయితే విదేశాల్లో మనం ఎక్కువగా వింటూ ఉంటాం, కార్ పూలింగ్ని వాడుతుంటారు అక్కడ. కానీ ఇది నిజంగా భారతదేశంలో ఉన్న మన ఈ ప్రధాన నగరాల్లో అలాంటి ఎకో సిస్టమ్ లేదనే ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే సో వెళ్ళాలి అనుకుంటే కనుక ఒకే ప్రాంతంలో ఉండేవాళ్ళు, నివసించేవాళ్ళు మరో ప్రాంతంలో అదే ప్రాంతంలో వర్క్ చేస్తున్నట్టయితే కనుక ఒక కార్ తీసే బదులు ఒక కార్ తీస్తున్నప్పుడు తనతో పాటుగా 2-3 తీసుకెళ్తే కనుక దాన్నే కార్ పూలింగ్ అంటారు. దాని ద్వారా ఈ నలుగురు కూడా 4 కార్లు 4 వాహనాలు తీయనట్లయితే కనుక వాళ్ళు వినియోగించే పెట్రోల్ డీజిల్ ధర వినియోగం తగ్గుతుంది అనేది అది సూచన. ఖచ్చితంగా అది పాటించవచ్చు వీలైనప్పుడు. రైట్, ఇక ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి. రైట్, మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం ఈ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఎవాల్వ్ ఏ రకంగా అయింది మనకి తెలిసిందే. సో డీజిల్ పెట్రోల్ కంటే కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు అలాగే హైబ్రిడ్ వాహనాలు ఏ రకంగా వాటి ప్లేస్ని రీప్లేస్ చేస్తున్నాయి అనేది ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వాహనాలే ఉండబోతున్నాయి అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కొనుగోలు చేసేవాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్కి మొగ్గు చూపినట్టయితే కనుక ఈ కొరత ఉన్నప్పుడు కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా మనం ఉండొచ్చు అనేది కూడా ఆయన సూచనగా చెప్తున్నారు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే ఆన్లైన్ మీటింగ్స్, ఇది మాట్లాడితే కనుక మనకి టక్కున గుర్తొచ్చేది కోవిడ్ టైమ్స్లో ఇది ఖచ్చితంగా అమలు చేయటం జరిగింది. అలా అమలు చేయటం వల్ల ఎంతో ఉపయోగం. అంటే నిజంగా బయటికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి యజమాని అవ్వచ్చు, ఎవరైనా ఈ గడప దాటి కాలు బయట పెడితే అది ఖర్చుతో కూడుకున్న పని. ఖచ్చితంగా ఇలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే ఆన్లైన్ మీటింగ్స్ చేస్తే కనుక ఇంటి నుంచి ఆఫీస్కి ఎవరైతే వెళ్లాల్సి ఉంటుందో ఆ శ్రమ తగ్గుతుంది, అలాగే ఆ వెహికల్స్కి వాడే వినియోగం కూడా తగ్గుతుంది అనేది ఆయన సూచన. ఇక విదేశీ పర్యటనలు తగ్గించాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా పాయింట్గా చూడాల్సిన అవసరం ఉంది. విదేశీ పర్యటన బదులు స్వదేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్ళినట్టయితే కనుక సో మన మనీ ఏదైతే ఉంటుందో ఇది ఇండియన్ సిస్టంలోనే రివాల్వ్ అవుతూ ఉంటుంది, ఇండియన్ ఎకానమీకి దోహదపడుతుంది. ఇటు బ్యాంక్స్ అవ్వచ్చు, అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, వీటిల్లోనే ఇది తిరగటం ద్వారా ఈ సర్క్యులేషన్ అనేది మన దేశీయంగా ఉంటుంది, మన కరెన్సీ బయటికి పోదు, డాలర్ని కొనాల్సిన అవసరం ఉండదు అనేది ఈ సూచనలు మనం ఖచ్చితంగా చూస్తున్నాం. ఇక వంట నూనెల వినియోగం తగ్గించాలి, ఎడైబుల్ ఆయిల్ యూసేజ్. ఎందుకంటే ఇది మనకి చాలామందికి తెలియని అవసరం ఏంటంటే మన ఇక్కడ దొరికే సన్ డ్రాప్ అవ్వచ్చు, లేకపోతే సన్ఫ్లవర్ అవ్వచ్చు, ఇలా చాలా పేర్లతో ఉండే మనం వినియోగించే వంట గదిలో వంటకు ఉపయోగించే ఈ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం మ్యాక్సిమం టు ది మ్యాక్సిమం.
అటు యుక్రెయిన్ నుంచి, ఇటు మలేషియా నుంచి, అలాగే ఇండోనేషియా నుంచి కూడా మనకి ఈ ఎడైబుల్ ఆయిల్ వస్తూ ఉంటుంది. చాలా పెద్ద మొత్తంలో మనం ఇది దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఇది వాడకం తగ్గించినట్టయితే కనుక, ఆ వినియోగం కూడా తగ్గించినట్టయితే కనుక ఖచ్చితంగా మనం ఇంపోర్ట్ చేసుకునే ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి. తద్వారా మన దగ్గర విదేశీ మారక నిల్వలు పెరిగే, లేదంటే సేఫ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్. ఇక రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి. బికాజ్ ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవి కూడా మనం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. సో రైతులకి ఆయన పిలిపించారు. ఇది ఖచ్చితంగా మీరు ఆర్గానిక్ వ్యవసాయం వైపు మీరు దారి మళ్ళాలి అనేది కూడా ఆయన చెప్పిన అంశం. రైట్. ఈ రకంగా చేసినట్టయితే కనుక ఫర్టిలైజర్స్ వినియోగం తగ్గుతుంది, తద్వారా ఆరోగ్యం బాగుపడుతుంది, తద్వారా మన జనరేషన్స్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి అనేది ఆయన సూచనగా చూడాలి. సోలార్ పంపుల్ని వాడాలి. అగైన్ దట్ ఎలక్ట్రిసిటీ వినియోగం తగ్గిస్తే కనుక అది మన ఎకానమీకి ఏ రకంగా దోహదపడుతుంది వేరేగా చెప్పనక్కర్లేదు. బికాజ్ ఎలక్ట్రిసిటీ మనం ఉత్పత్తి చేసేది, వినియోగించేది అది ఎప్పుడు కూడా నెక్ టు నెక్ ఉంటున్న పరిస్థితి మనకు తెలిసిందే. అలాగే సర్ప్లస్ ఏదైతే ఎలక్ట్రిసిటీ ఉంటే కనుక దాన్ని మనం అమ్మకాలు చేసి తద్వారా కూడా రెవెన్యూని రాబట్టచ్చు అనేది కూడా చూడాల్సిన అవసరం. ఇక స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలి. అగైన్ దట్ ఫారెన్ గూడ్స్ కొంటే కనుక వీ హ్యావ్ టు పే ఇన్ ద డాలర్స్. రైట్. సో మనం అది ఇంపోర్ట్ చేసుకోవడానికి డాలర్స్లో పే చేస్తాం. తద్వారా విదేశీ మారక నిల్వలు ఏవైతే ఉంటాయో అవి ఖర్చు అయిపోతూ ఉంటాయి. సో ఇక్కడ లోకల్ గూడ్స్నే వాడినట్టయితే కనుక ఇక్కడ మన బయింగ్ పవర్ పెరుగుతుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఊతమిచ్చి వాళ్ళగా మనం ఉంటాం. అలాగే అది ఖచ్చితంగా ఎకానమీకి దోహదపడుతుంది. అ గ్రేట్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ అబౌట్ చైనా. వాళ్ళు ఏ రకంగా వాళ్ళు సొంత మ్యానుఫ్యాక్చరింగ్ మీద దృష్టి సారించారు, ఏ రకంగా ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, తద్వారా వాళ్ళకు వస్తున్న మారక విదేశీ మారక నిల్వలు అవ్వచ్చు, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలు అవ్వచ్చు ఏ రకంగా పెరుగుతున్నాయనే దానికి చైనా ఒక ఎగ్జాంపుల్గా చూడాలి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. కష్టకాలంలో మనం పొదుపు చేసినట్టయితే, పొదుపు మంత్రం పఠించినట్లయితే కనుక ఖచ్చితంగా ఇది భవిష్యత్ తరాలకు మనకే మంచిది అనేది కూడా ఖచ్చితంగా వినిపిస్తుంది. సో ఇప్పుడు వెస్ట్ ఏషియాలో నెలకొన్న పరిస్థితుల ద్వారా ప్రపంచంలో చాలా దేశాలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మన దేశం గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 10 సూచనలని చాలా పర్సనల్గా తీసుకొని, సో దేశభక్తి అంటే కనుక ప్రధానమంత్రి చెప్పినట్టుగా సో బార్డర్లో ప్రాణాలు అర్పించడం మాత్రమే కాదు, ఇలాంటి కష్టకాలంలో నిలబడటం, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం కూడా దేశభక్తి అనేది కూడా ఆయన మాట్లాడడం చూసాం. రైట్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గోల్డ్ గురించి మాట్లాడితే కనుక చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది. నేను ఒక బంగారు గాజు కొనుక్కుంటే దానికి భారత ఆర్థిక వ్యవస్థతో సంబంధం ఏంటి? వాట్ ఇట్ హ్యాస్ టు డూ విత్ ఇండియన్ ఎకానమీ? నిజానికి చాలా పెద్ద సంబంధమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరిగినప్పుడు ప్రతి దేశానికి అత్యంత కీలకమైన అంశం ఏంటంటే విదేశీ మారక నిల్వలు, అంటే ఫారెక్స్ రిజర్వ్స్. సాధారణంగా చెప్పాలంటే ఇవి భారతదేశం యొక్క అత్యవసర సేవింగ్స్ అకౌంట్స్ లాంటివి. ఇవి ప్రధానంగా అమెరికన్ డాలర్స్ రూపంలో ఉంటాయి. ఒకసారి ఇక్కడ చూద్దాం భారత ఆర్థిక వ్యవస్థతో దీని సంబంధం ఏంటో పాయింట్స్ వైజ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరిగినప్పుడు విదేశీ మారక నిల్వలు చాలా కీలకం. బికాజ్ ఇట్ విల్ మేక్ అ స్టాండ్ ఆన్ ఫారెన్ రిజర్వ్స్. నెక్స్ట్, విదేశీ మారక నిల్వలు దేశానికి అత్యవసర సేవింగ్స్ అకౌంట్స్ లాంటివి. అంటే ఒక దేశం స్టామినా ఎప్పుడు తెలుస్తుంది అంటే కనుక ప్రపంచ దేశాలతో పోలిస్తే ఫారెన్ రిజర్వ్స్ ఏ మేరకు ఉన్నాయి అనేది ఒక పారామీటర్గా చూస్తూ ఉంటాయి. సో ఇవి ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంత పటిష్టంగా ఉంటుంది అనేది ఎకనమిస్ట్ చెప్తున్నమాట. ఇవి ప్రధానంగా అమెరికన్ డాలర్స్ రూపంలో ఉంటాయి కాబట్టి సో ఈ విదేశీ మారక నిల్వలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ పాయింట్, దేశం చేసుకునే దిగుమతులకు డబ్బులు చెల్లింపులు ఈ డాలర్స్లోనే ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సో మనం లోకల్ వస్తువుల్ని వాడడంతో ఈ విదేశీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం తగ్గుతుంది. తద్వారా మన దగ్గర ఉన్న డాలర్స్ ఏవైతే చెల్లింపులు చేయవలసి ఉంటుందో వాటి అవసరం ఉండదు. తద్వారా మనకి ఈ మారక నిల్వలు అలాగే ఉంటాయనేది ఒక పాయింట్గా చూడాలి. అలాగే రూపాయి విలువను స్థిరంగా ఉంచాలంటే విదేశీ మారక నిల్వలే కీలకం. మనం ఇటీవల చూస్తున్నాం, చాలా కాలం నుంచి కూడా మన రూపీ ఎలాంటి సంక్షోభానికి గురవుతుందో మనకు తెలుసు. సో ఎక్కడో 70లో 80లో ఉండాల్సిన డాలర్ ఈరోజు 95 రూపాయల 35 పైసలకి ఉంది అంటే కనుక ఒక్క రోజులో 0.7% పడిపోయింది. అంటే ఏ మేరకు వాలటైల్గా ఉంది సిచ్యువేషన్ అనేది మనం ఊహించవచ్చు. ఇక ఆర్థిక సంక్షోభాల సమయంలో దేశాన్ని రక్షించేది డెఫినెట్గా ఈ ఫారెన్ రిజర్వ్సే. రైట్. ఆ తర్వాత మనం ఏది ఇంపోర్ట్ చేసుకోవాలన్నా అవసరానికి విపత్కర పరిస్థితుల్లో ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాలి అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి మారక నిల్వలు అంటే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మన దగ్గర ఉన్న నిల్వల నుంచి తీసే అవకాశం ఉండాలి. అంటే ఫస్ట్ వీ నీడ్ టు సేవ్ దెమ్. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే
అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా ప్రకారం 2026 నాటికి భారతదేశం యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే కరెంట్ అకౌంట్ లోటు సుమారు $84.5 బిలియన్ అది చేరచ్చని ఒక ప్రొజెక్ట్ చేస్తోంది. అంటే ఇది భారత జీడిపిలో దాదాపు 2%, కంప్లీట్ ఇండియన్ జీడిపిలో 2%. భారతదేశం సంపాదిస్తున్న డాలర్ల కంటే ఖర్చు చేస్తున్న డాలర్లు ఎక్కువగా ఉన్నాయి. దీన్నే మ్యాక్రో ఎకనామిక్స్లో దిస్ ఇస్ కాల్డ్ ద డిస్పారిటీ ఆర్ ద గ్యాప్ బిట్వీన్ ద స్పెండింగ్స్ అండ్ ఎర్నింగ్స్. అవి ఏ రకంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఈ డెఫిసిట్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో ఒకసారి చూద్దాం. కరెంట్ అకౌంట్ లోటు అంటే కనుక నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గ్యాప్ అంటే మనం ఫారెన్ ఎక్స్చేంజ్ చేస్తూ సో డాలర్లు అంటే మొత్తం ప్రపంచ దేశాలతో చేస్తున్న ఈ ట్రేడ్ ఏదైతే ఉందో మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ఆర్జిస్తున్నాం, ఈ మధ్య ఉన్న గ్యాప్నే మనం ఇప్పుడు అకౌంట్ డెఫిసిట్ అంటాం, అంటే కరెంట్ అకౌంట్ లోటు. మన దేశం సంపాదిస్తున్న డాలర్ల కంటే చేస్తున్న ఖర్చు డాలర్లలో చాలా ఎక్కువ. బికాజ్ వి ఇంపోర్ట్ అలాట్. ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది 4 కమాడిటీస్ ఉన్నాయి. దాదాపు $240 బిలియన్ అంటే కనుక నిజంగా మరి ఎంత మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం వర్సెస్ ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, తద్వారా మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ఆర్జిస్తున్నాం చూద్దాం. మన దేశం సంపాదిస్తున్న డాలర్ల కంటే ఖర్చు చేస్తున్న డాలర్లు ఎక్కువ. 2020 నాటికి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 26 నాటికి దేశ కరెంట్ అకౌంట్ లోటు $84.5 బిలియన్ చేరే అవకాశం ఉందనే ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ని ఐఎంఎఫ్ ప్రొజెక్ట్ చేస్తోంది. ఇది భారత జీడిపిలో 2%, ఎంటైర్ కంట్రీస్ జీడిపిలో 2% అంటే కనుక ఇట్ ఈస్ క్వైట్ అలార్మింగ్. నెక్స్ట్, రైట్, మన రూపాయి పత్రం నేను ఇంతకుముందు ఇది కూడా చెప్పాను. ఒక డాలర్కు 95.10 నుంచి 95.31 పెరిగింది అంటే రూపాయి విలువ ఆ మేరకు పడిపోయింది. అంటే 0.7% ఒక్క రోజులో పడింది అంటే కనుక ఎంత వాలటైల్ సిచ్యువేషన్లో రూపీ ఉంది. రూపీ పడిపోతే కనుక మన ఆర్థిక నిల్వలు ప్లస్ రూపీ పడిపోవటం, అటు గోల్డ్ తెచ్చుకోవటం, అలాగే ఇలా ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఏ రకంగా ఎకానమీ మీద ఉంటుంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, రైట్? ద నెక్స్ట్ ప్లేట్ చేయండి. సో విదేశీ మారక నిల్వలు ఫిబ్రవరి నాటికి అంటే మనం రీసెంట్గా ఫిబ్రవరిలో $728.5 బిలియన్ ఉంటే ఈ నెల మే 1వ తారీఖు చూసినప్పుడు $690.7 ఈ విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. అంటే మన దగ్గర ఉన్న ఫారెన్ రిజర్వ్స్ 3 నెలల కాలంలో ఎంత పడింది అనేది మనం ఒకటి చూస్తున్నాం. ఇది ఎందుకు ప్రమాదకరం? ఎందుకంటే భారత్ దిగుమతులు చేసేటప్పుడు సాధారణంగా డాలర్స్ చెల్లిస్తుంది. అందరూ ఎక్కువగా డాలర్లు కోరుకుంటే డిమాండ్ పెరుగుతుంది, కానీ సరఫరా మాత్రం స్టాగ్నెట్ అవుతుంది. ఆ సప్లై అనేది స్టాగ్నెట్గా ఉంటుంది. డాలర్ విలువ పెరుగుతుంది, సప్లై తగ్గుతుంది. ఇది డిమాండ్ సప్లై మధ్య సమతుల్యత దెబ్బతినే స్థితికి తీసుకెళ్తుంది. దీని ఫలితం రూపాయి బలహీనపడుతుంది. ఇప్పుడు మనం దీన్ని చూస్తున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో. గత ఏడాది నుంచే రూపాయి ఒత్తిడిలో ఉంది. మనం చూసాం, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బలహీనపడితే రూపాయి దిగుమతులు మరింత ఖరీదవుతాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, ప్రపంచంలో యుద్ధాలు, అనిశ్చితి పెరిగిన సమయంలో చమురు ధరలు పెరిగితే బలహీనమైన రూపాయి భారతదేశంపై ఇంకా భారంగా పెరుగుతుంది అనేది అనలిస్టు అలాగే ఎకనమిస్టులు పదే చెప్తూ ఉంటారు. అయితే భారత విదేశీ మారక ద్రవ్యాన్ని ఎలా సంపాదిస్తుందో ఒకసారి చూద్దాం, రైట్? హౌ డు వి ఎర్న్ ద ఫారెన్ ఎక్స్చేంజ్? లెట్స్ సీ దట్. సో రూపాయి డాలర్ ఈ మారకం దిగుమతులు పెరిగితే ఏంటి ఒకసారి చూస్తే కనుక దిగుమతులు చేసేటప్పుడు సాధారణంగా మనం డాలర్స్లో చెల్లిస్తాం, రైట్? ఏదైనా వస్తువుని మనం విదేశం నుంచి ఇక్కడ తీసుకొస్తున్నాం అంటే అది వాళ్ళ కరెన్సీలోనే లేదంటే ప్రపంచవ్యాప్తంగా మనుగడలో ఉన్న డాలర్లోనే మనం పే చేయాలి. కాబట్టి మన దగ్గర ఉన్న నిల్వలు అటు వెళ్తాయి, రైట్? దిగుమతులు చేసేటప్పుడు సాధారణంగా డాలర్స్లో స్పెండ్ చేస్తాం, చెల్లిస్తాం. డిమాండ్ ఎక్కువగా ఉంటే దాని విలువ మరింత పెరుగుతుంది, అంటే మన రూపాయి ఇంకా మరింత ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. డిమాండ్ సప్లై మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. దీన్నే మ్యాక్రో ఎకనామిక్స్లో మనం చెప్పాము, ద గ్యాప్ బిట్వీన్ ద ఎర్నింగ్స్ అండ్ ద స్పెండింగ్స్ అని. అలాగే ఫలితంగా రూపాయి బలహీనపడుతుందని మరీ చెప్పాను నేను. బలహీనమైన రూపాయితో దేశంపై భారం మరింత పెరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్క పౌరుడిపై ఈ భారం పెరిగే అవకాశం ఉంటుంది, రైట్? ఇక ఈ విదేశీ మారక నిల్వలు అంటే ఈ ఫారెన్ రిజర్వ్ భారతదేశం ఎలా సంపాదిస్తుంది? లెట్స్ వాచ్ ఇట్. సో ముఖ్యంగా 4 పాయింట్స్గా ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంటుంది. వస్తువులు మరియు సేవల ఎగుమతి ద్వారా, రైట్? సో ఇది మనకి ప్రధానంగా ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్న్ చేసేది, సంపాదించడానికి ఒక వనరుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ పెట్టుబడులు, దీని ద్వారా కూడా మనకి వస్తూ ఉంటాయి ఫారెన్ ఎక్స్చేంజ్. అలాగే ఫార్మస్యూటికల్ అండ్ ఐటీ ఎక్స్పోర్ట్స్,
ఫార్మాస్యూటికల్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే కనుక కోవిడ్లో వచ్చిన 3 వ్యాక్సిన్లో, ప్రపంచవ్యాప్తంగా సప్లై అయిన 3 వ్యాక్సిన్స్లో 2 వ్యాక్సిన్స్ మన భారతదేశం, మన సిటీ హైదరాబాద్లో జరిగింది. అంటే ఫార్మా పరంగా మనం ఏ రకంగా ఒక హబ్లా మారింది అనేది మనకి చెప్పచ్చు. అలాగే వీటిని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ప్రధానంగా మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ వచ్చింది, ఫారెక్స్ వచ్చింది, ఆ నిల్వలు మనం కూడగట్టగలిగాం అనేది మనం చూస్తున్నాం. ఇది ఒక ప్రధాన వనరు. అలాగే విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు పంపే డబ్బు ద్వారా, అంటే రెమిటెన్సెస్, అంటే ఇక్కడి నుంచి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు బయట దేశాల్లో, విదేశాల్లో వాళ్ళు ఏదైతే డబ్బులు ఇక్కడికి పంపిస్తారో అది కూడా ఒక ప్రధాన వనరుగా మనకి ఫారెక్స్ రూపంలో కనిపిస్తోంది. రైట్, ఈ 4టిని మన విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఎలా సంపాదిస్తున్నాం అనేది చెప్తుంది. అదర్ సైడ్ ఆఫ్ ద లెడ్జర్ చూద్దాం. రైట్, ఏ రకంగా ఖర్చు చేస్తున్నాం. ప్లీజ్ ప్లే దిస్. లెట్స్ ప్లే ద అదర్ ప్లేట్. ఎక్కువగా ఎక్కడ ఖర్చు అవుతుంది? విదేశాల నుంచి చేసుకునే దిగుమతులు చాలా ఉంటాయి. దాంట్లో ప్రధానంగా చెప్పవలసినవి ఒక 4 కమాడిటీస్. వాటి గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను అంకెలతో సహా, విచ్ ఇస్ రియలీ అలామింగ్. రైట్, క్రూడ్ ఆయిల్ దిగుమతి కోసం $134.7 బిలియన్. అంటే దిస్ ఈజ్ 3% ఆఫ్ ద ఎంటైర్ కంట్రీస్ ఇంపోర్ట్ బిల్. అంటే మీరు నమ్మగలరా? నమ్మి తీరాలి. ఎందుకంటే మన కన్సంప్షన్ ఆ రకంగా ఉంటుంది, మన జనాభా ఆ రకంగా ఉన్న మూలంగా మనం చేసే ఖర్చు, పెట్రోల్, డీజిల్ మనం ఏదైతే ఖర్చు పెడతామో, సో పర్యవసానంగా మనం క్రూడ్ ఆయిల్ కొనవలసి వస్తుంది. దాని ధర అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి మీద భారం పడుతుంది. అయితే మనం కొనవలసి వస్తున్న క్రూడ్ ఆయిల్ ఎంత వాల్యూ అంటే కనుక చూస్తే $134.7 బిలియన్. రైట్, ఇక వెజిటబుల్ ఆయిల్ కోసం 19.5 బిలియన్ మనం ఖర్చు చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన వంటగదుల్లో వంట కోసం వాడే ఈ ఎడైబుల్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. దాని విలువ $19.5 బిలియన్. ఇక బంగారం, సో ఎవ్రీ బడీ ఈజ్ లుకింగ్ అట్ ది గోల్డ్ నౌ. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది చాలా కీలకమైన అంశం. $72 బిలియన్ ప్రతి సంవత్సరం కూడా భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇట్ ఈస్ 10% ఆఫ్ ద టోటల్ కంట్రీస్ ఇంపోర్ట్ బిల్. మొత్తం ఇంపోర్ట్ బిల్లో 10% $72 బిలియన్ మనం గోల్డ్కి వెచ్చిస్తాం. గోల్డ్ తెస్తాం, ఇంట్లో పెడతాం. దానివల్ల ఉపయోగం ఏంటి? ఈరోజు నా చేతిలో పెన్సిల్ ఉంది. పెన్సిల్ వల్ల ఉపయోగం ఏంటి అంటే కొత్తగా చెప్పనక్కర్లేదు. బట్ వేర్ యాజ్ గోల్డ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్? ఓకే, ఆర్నమెంట్స్ రూపంలో ఉంది అంటే కనుక దాన్ని ఏం చేయలేకపోవచ్చు. బట్ బిస్కెట్స్ రూపంలో, లేకపోతే గోల్డ్ అచ్చంగా కొనుక్కునేవాళ్ళు, ప్యాషన్తో కొనుక్కునేవాళ్ళు, సేవింగ్ అని కొనుక్కునేవాళ్ళు, అవసరానికి ఉపయోగపడుతుంది అని కొనుక్కునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా బంగారాన్ని దాచి ఏం చేస్తున్నారు అంటే కనుక మన భారత ఎకానమీని నిజంగా ఒక రకంగా దెబ్బ కొడుతున్నారు. అది ఏ రకం కూడా, ఎందుకంటే వీఆర్ పేయింగ్ ఇన్ డాలర్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ వెళ్తోంది, గోల్డ్ వస్తుంది, బట్ దానివల్ల డైరెక్ట్గా వచ్చే ఉపయోగం ఎకానమీకి ఏది ఉండదు అనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం. రైట్, ఇక ఎరువుల దిగుమతి, నేను ఇంతకుముందు చెప్పాను, ఫర్టిలైజర్స్, కెమికల్స్, ఇవన్నీ కూడా మనం విదేశాల నుంచి తెచ్చుకునే అతిపెద్ద కమాడిటీస్లో ఒకటిగా చూడాలి. దీనికి కూడా $14.5 బిలియన్ మనం ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రధాన 4 కమాడిటీస్ని చూస్తేనే దాదాపు మొత్తం $240 బిలియన్ మనం వీటి మీదే వెచ్చిస్తూ ఉన్నాం. ఇక భారతదేశం ప్రపంచంలో అత్యధిక బంగారం కొనుగోలు చేసే దేశాల్లో నెంబర్ 2 నేను ఇంతకు ముందే చెప్పాను, 2వ అతిపెద్ద దేశం. రైట్, సో బంగారం కొంటే ఏమవుతుందంటే $1 బిలియన్ దేశం నుంచి బయటికి వెళ్తాయి. ఒకసారి ఇక్కడ చూడండి, భారతీయులు సగటున ఒక 30-40% బంగారం కొనడం తగ్గిస్తే $20-25 బిలియన్ ఆదా అవుతాయి. అంటే అవి మన దగ్గరే ఉంటాయి. అదే 50% కొనుగోళ్ళను తగ్గిస్తే $36 బిలియన్ మన భారతదేశం వదిలి ఉండవు, ఇక్కడే ఉంటాయి. అంటే అంచనా వేసిన ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది దాంట్లో చాలా భాగం తగ్గిపోతుంది. దీని అర్థం బంగారం పూర్తిగా మానేయాలని కాదు, కొంత కంట్రోల్లో, నియంత్రణలో ఉండాలి అనేది ప్రధాని సూచన. రైట్, ఇక ఆర్థిక నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు ఈ లోటుని ఎలా తగ్గించాలి అనేది. రైట్, బంగారం కొనుగోలు కోసం ప్రత్యామ్నాయాలపై వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. రైట్, సో ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి, అంటే మన కంట్రీస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని తగ్గించడానికి ఎకనమిస్టులు అలాగే ఆర్థిక నిపుణులు చేసే కొన్ని సూచనలు ఏంటంటే బంగారం కొనుగోలు కోసం ప్రత్యామ్నాయాలపై వాళ్ళు దృష్టి పెట్టాలని చెప్తున్నారు. అవి ఏంటి? ఫిజికల్ గోల్డ్ బదులుగా ఈటీఎఫ్స్ కొనటం, అంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ అంటారు వీటిని. దీన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో మనం స్టాక్స్ ఏ రకంగా కొంటాం, అమ్ముతాం, అదే రకంగా స్టాక్ మార్కెట్లో దొరుకుతాయి. ఆ రకంగా వీటిని మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక మన వాల్యూ పెరుగుతుంది. ఫిజికల్ గోల్డ్ కొనడానికి మనం వెచ్చించే డబ్బులు మనం అలాగే విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఖర్చు చేయాల్సి ఉంటుందో గోల్డ్ రూపంలో అది చేయాల్సిన అవసరం ఉండదు. సెకండ్ థింగ్ ఎస్ఐపిస్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, అంటే రెగ్యులర్గా చిన్న మొత్తాల్లో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి అవి పెరుగుతుంటే కనుక మనం పెట్టిన దాని వాల్యూ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం వీ కెన్ ట్రాక్ ద గోల్డ్ రేట్.
రైట్. తద్వారా మనం పెడుతున్న అమౌంట్ పెరుగుతూ ఉంటుంది, దాని వాల్యూ. అట్ ద సేమ్ టైం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన దగ్గర ఉన్న విదేశీ మాదక ద్రవ్యం ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. అట్ ద సేమ్ టైం డిజిటల్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్కి బదులుగా డిజిటల్ గోల్డ్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే కనుక ప్రపంచంలో బంగారంతో పాటుగా మనం ఇన్వెస్ట్ చేసింది కూడా పెరుగుతూ ఉంటుంది. తద్వారా మన దగ్గర ఉన్న నిల్వలు బయటకి వెళ్ళే అవసరం ఉండదు అనేది ఖచ్చితంగా మనకి తెలుసుకోవాల్సిన అవసరం. రైట్. ఇక భారీగా బంగారు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి డబ్బు భారతీయ బ్యాంకుల్లోనే తిరుగుతుంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, మన లోకల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వీటిలో తిరగడం ద్వారా ఈ సర్క్యులేషన్ ద్వారా మన ఎకానమీ బలపడుతుంది అనేది ఎకనామిస్టులు చెప్పే మాట. ఇక భారత ఆర్థిక వ్యవస్థకు ఇది ఉపయోగపడుతుంది కూడా. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ డాలర్లపై ఒత్తిడి తగ్గించాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఇక విదేశీ మారక నిల్వలు పెరగాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఇది పాటిస్తే మంచిది అనేది ప్రధాని సూచిస్తున్నారు. వ్యక్తిగత ఖర్చు అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధం తెలవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రకంగా పాటిస్తే కనుక ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది కేవలం ఒక నినాదం కాదు, ఇది భావోద్వేగం. అంతకు మించి ఇది ఆచరణలో కనిపించే ఆర్థిక దేశభక్తిగా భావించాలి, విచ్ ఇస్ ఎకనామిక్ పేట్రియాటిజం. దట్ ఈస్ అబౌట్ దిస్ వీక్స్ ఎక్స్ప్లెయినర్. Thank you for watching.